హాయ్ అండి. ముందుగా సింపుల్‌గా మునక్కాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మునక్కాయ పాలకూర. ముందుగా 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని, ఆ తర్వాత ఒక 3 మునక్కాయలు చిన్న సైజ్ తీసుకున్నానులెండి. 3 మునక్కాయలు చిన్న సైజ్ తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని, నూనె కాగాక ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మునక్కాయలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ మునక్కాయలు కూడా వేసేసుకోవాలి. మునక్కాయలు వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక టీ గ్లాసు కానీ లేకపోతే ఒక గ్లాస్ కానీ వాటర్ వేసుకోండి. లైట్గా ఉడికితే చాలు. ఆ వాటర్కి ఉడికిపోయిన తర్వాత బాగా ఎగరబడిపోద్ది కదా, కర్రీ అంతా ఎగరబడిపోయినట్టు ఇట్లా అయిపోతుంది కదా. ఆ తర్వాత పాలు తీసుకొని, పచ్చి పాలైనా పర్వాలేదు, కాచిన పాలైనా పర్వాలేదు. వాటర్ కలిపే పని అయితే డైరెక్ట్గా మిల్కే పోసేసుకోవచ్చు. ఇదిగోండి, సింపుల్గా అయితే కరివేపాకు లాస్ట్లో వేసేసుకొని ఇట్లా ఎగరబడిపోయిన తర్వాత సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది.